హలో అండి, నమస్తే అందరికీ. సమంత ఋతుప్రభు కేవలం తెరపై నటనకు మాత్రమే కాదు, శారీరక మరియు మానసిక శ్రేయస్సు కోసం ఎంతో కృషి చేస్తూ ఉంటుంది. కానీ నటి ఇటీవల తన ప్రధానంగా వినోదం కేంద్రీకృత అభిమానుల్లో మానసిక ఆరోగ్యం గురించి అవగాహన పెంచడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. తనకు మానసికంగా అలాగే శారీరకంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ మార్పును ప్రభావితం చేయడానికి సమయం మరియు పట్టుదల అవసరమని అంగీకరిస్తూ సమంత తన అంకిత భావంతో ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది. తన పోడ్కాస్ట్పై జరిగిన ఒక చర్చలో సమంత తన అభిమానుల దృష్టిని వినోదం నుండి ఆరోగ్యం మరియు మానసిక ఆరోగ్యానికి సంబంధించిన విషయాలకు మార్చడంలో ఉన్న అంశాలు ప్రస్తావించడం జరిగింది. నాకు వినోదం, ఫ్యాషన్ మరియు మేకప్పై ఎక్కువ ఆసక్తి ఉన్న అభిమానులు ఉన్నారు అని సమంత అనడం జరిగింది. ఆమె అవగాహనలను మార్చుకోవడంలోని సవాళ్లను వెల్లడించడం జరిగింది మరియు అర్థవంతమైన మార్పును తీసుకురావడంలో సహనం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. ఇది నా హృదయానికి దగ్గరగా ఉన్న కారణం అని సమంత ధృవీకరించింది. ప్రారంభ ప్రతిఘటన ఉన్నప్పటికీ మానసిక ఆరోగ్యం కోసం వాదించడంలో తన అచంచలమైన నిబద్ధతను వ్యక్తం చేసింది. తన ప్రయాణాన్ని ప్రతిబింబిస్తూ మానసిక ఆరోగ్యం కోసం వాదించడం తన పిలుపు అని సమంత తన నమ్మకాన్ని వ్యక్తం చేసింది. అందువల్ల ఆమె సమయం మరియు కృషిని పెట్టుబడి పెట్టడానికి తన సంసిద్ధతను ధృవీకరించింది. ఒకరి హృదయాన్ని అనుసరించడం సరైన మార్గానికి దారి తీస్తుంది అనే నమ్మకాన్ని నొక్కి చెప్పడం, అది పరిమిత ప్రేక్షకులతో ఉన్నప్పటికీ సానుకూల ప్రభావాన్ని చూసే అవకాశంలో ఆమె పరిపూర్ణతను పొందుతుంది. తన వ్యక్తిగత పోరాటాలకు అతీతంగా సమంత మానసిక మరియు శారీరక ఆరోగ్యం మధ్య సంబంధాన్ని హైలైట్ చేసింది. మొత్తం తన శ్రేయస్సు కోసం 2 అంశాల ప్రాధాన్యతను ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను ఆమె మళ్ళీ మాట్లాడడం జరిగింది. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే సాధారణ అభ్యాసాల కోసం ఆమె మాట్లాడడం జరిగింది. అవి శారీరక ఆరోగ్యంపై కూడా ప్రభావాన్ని చూపగలవని ఆమె గుర్తించడం జరిగినట్టు తెలుస్తోంది. మానసిక ఆరోగ్య న్యాయవాదానికి సమంత అంకిత భావం మయోసైటిస్తో తన సొంత యుద్ధం నుండి ప్రారంభమవుతుంది. ఇది కండరాల కణజాలాన్ని ప్రభావితం చేసే స్వయం ప్రతిరక్షక స్థితి, బలహీనత, నొప్పి మరియు అలసటకు కారణమవుతోంది. వర్క్ ఫ్రంట్లో సమంత తర్వాత వరుణ్ ధావన్తో సిటాడెల్, హనీ బన్నీలో కనిపించబోతోంది.